వాయవ్య బంగాళాఖాతంలో సుస్పష్ట అల్పపీడనం ఒరిస్సాపై కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా తుఫాను ఆవర్తనం ఒకటి 7.6 కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశ వైపు వాలినట్లుగా మనకి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మాన్సూన్ ట్రఫ్ ఒకటి దీనికి అనుబంధంగా అటు జైపూర్, బికనీర్, అలాగే పంద్రా రోడ్, సంబల్పూర్ మీదుగా వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా మీదుగా ఒరిస్సా వరకు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కూడా విశాఖలోని అలాగే ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా విస్తారంగా అలాగే భారీ వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాబోయే 3 రోజులు కూడా కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు పడతాయి. అలాగే తెలంగాణలో అయితే మాత్రం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అలాగే ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కూడా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒరిస్సా లో విస్తారంగా వర్షాలైతే కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని రాబోయే 3 రోజులు కూడా తీర ప్రాంతంలోనే ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ మూడింటి ప్రభావం మనం చూసుకున్నట్లయితే అల్పపీడనం, అలాగే మాన్సూన్ ట్రఫ్, అలాగే తుఫాను ఆవర్తనం ఈ మూడింటి ప్రభావం వల్ల రాబోయే 2 రోజులు కూడా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలుంటాయని చెప్పి తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.